కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అక్టోబర్లో దరఖాస్తులను ఆహ్వానించేలా ఆలోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో ఈ అంశంపై మంత్రులు, అధికారులు చర్చించిన తర్వాత షెడ్యూల్ ఫైనల్ అయింది. అన్ని జిల్లాల్లో అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై అధికారులతో చర్చించారు. అర్హులైన కుటుంబాలన్నిటికీ డిజిటల్ రేషన్ కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల్ని అక్టోబర్ 1st వీక్లో ఆహ్వానించి నెల చివరికల్లా ఫైనల్ చేసి కార్డుల్ని లబ్ధిదారులకు అందించే విధంగా అధికారులతో సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 రోజుల క్రితం జలసౌదాలో సమావేశమై చర్చించారు. దానికి అనుగుణంగానే సీఎం అధ్యక్షతన రివ్యూ మీటింగ్లో అక్టోబర్ 2 నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టాలనే నిర్ణయం జరిగింది. రేషన్ కార్డులకు ఉండాల్సిన అర్హతలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ లేఖ రాసింది. ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సు చేసిన నిబంధనలు సైతం పరిగణలోకి తీసుకోనున్నట్టు మంత్రి ఉత్తమ్ ఇటీవలే వెల్లడించారు. గత ప్రభుత్వంలో సుమారు 6.47 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ అయితే 5.98 లక్షల కార్డులు డిలీట్ అయినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా 2.80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూసినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు స్వీకరించకపోవడంతో ఇప్పుడు వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. అప్పటికల్లా అర్హతకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించనుంది. గతంలో కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలో పర్యటించి అర్హతలపై అభిప్రాయాలను స్వీకరించింది. ఆ విషయాలనే 3 రోజుల క్రితం జరిగిన సమావేశంలోనూ చర్చించారు. పల్లెల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షల కుటుంబ వార్షిక ఆదాయ పరిమితితో పాటు వ్యవసాయ భూమిని చేర్చనున్నారు. మెట్ట 7.5 ఎకరాలు, 3.5 ఎకరాల విస్తీర్ణం ఉండేలా నిబంధనలు పెట్టనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఇటీవలే సూచనప్రాయంగా తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్, జనవరి నెలల్లో 10 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన ప్రోగ్రాంలో అభయహస్తం పేరుతో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 11.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని కంప్యూటరైజ్ చేసిన ప్రభుత్వం మరోమారు అప్లికేషన్లను ఆహ్వానిస్తుంది. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే విధానంపై మంత్రులు చర్చించారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మొత్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి అయితే మాత్రం ప్రభుత్వం ఇక కసరత్తు ప్రారంభించిందన్నట్టుగానే మనం చెప్పాలి. అక్టోబర్ లో దరఖాస్తులను ఆహ్వానించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలి అనేటువంటి విధంగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం సంబంధిత అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక అర్హులైన కుటుంబాల అన్నిటికీ కూడా డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే మాత్రం అక్టోబర్ చివరికల్లా, అంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభిస్తారు. అక్టోబర్ చివరికల్లా పూర్తిగా వాటన్నిటిని కూడా ఫైనలైజ్ చేయడమే కాకుండా కార్డులను జారీ చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అర్హతలకి, రేషన్ కార్డు అర్హతలకి సంబంధించినటువంటి వాటిపైన ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి అనే విధంగా, ఎలాంటివి నియమ నిబంధనలు ఉంచాలి అనే విధంగా కూడా అభిప్రాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా ఇప్పటికే లేఖలు కూడా రాసింది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వీటిని జారీ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తే మాత్రం సుమారు 6.47 లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు జారీ చేసిన సంగతి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంటే, అయితే 5.98 లక్షల కార్డులు మాత్రం డిలీట్ అయినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం అనేటువంటిది కొంత
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల వరకు రేషన్ కార్డులు ఉంటే లబ్ధి పొందుతున్న వారి సంఖ్య మాత్రం 2.8 కోట్ల మందికి ఉన్నట్లుగా కూడా రాష్ట్ర సర్కార్ దగ్గర గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కొత్త రేషన్ కార్డులు అక్టోబర్ 2 నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ చేయటమే కాకుండా అంటే పల్లెల్లో 1.5 లక్షల వరకు, పట్టణాల్లో 2 లక్షల వరకు కుటుంబాల వార్షిక ఆదాయం ఉండాలి అనేటువంటి ఒక నియమాన్ని పెడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మెట్ట 7.5 ఎకరాలుంటే సరి 3.5 ఎకరాల లోపు ఉన్న వారికి అర్హులుగా కూడా ప్రకటించే అవకాశంగా కూడా ఇటు రాష్ట్ర సర్కార్ అయితే మాత్రం ఆ విధంగా కూడా నియమ నిబంధనలు పెడుతున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పటికే ప్రజాపాలన ప్రోగ్రామ్ లో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం 11.33 లక్షల దరఖాస్తులు ఇప్పటికే అభయహస్తం దరఖాస్తులు కంప్యూటరైజ్డ్ కూడా ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే అందరికీ కూడా డిజిటల్ రేషన్ కార్డులు మాత్రమే, డిజిటల్ ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. మరి కాసేపట్లో అంటే ఈ రోజు 4 గంటలకు కూడా కేబినెట్, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. దీంట్లో ఈ రేషన్ కార్డుల అంశం పైన కూడా చాలా కూలంకుషంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాల్సి చేద్దాం. రైట్, థ్యాంక్ యూ తేజ.